నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఈఎల్ఎస్ఆర్ ట్యాంక్ నిర్మాణం, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణంకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని శంకుస్థాపన. పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు. మారుతినగర్, తుఫాన్ నగర్లలో పోలీసుల కార్డన్ సర్చ్. పత్రాలు లేని 30 బైకులు, ఒక ఆటో సీజ్. అన్ని ప్రైవేటీకరించుకుంటూ పోతే సీఎం పదవి ఎందుకు ప్రశ్నించిన మాజీ మంత్రి పేర్ని నాని. బీఆర్ స్టేడియం వద్ద ఈఎల్ఎస్ఆర్ ట్యాంక్ నిర్మాణానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. 4,60,00,000 వ్యయంతో ఎలివేటెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తున్నామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈఎల్ఎస్ఆర్ ట్యాంకులు దెబ్బతిన్నాయని తెలిపారు. వాటికి మరమ్మతులు చేయించి మరికొంతకాలం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాంట్రాక్టర్లు అవసరం కంటే తక్కువకు టెండర్లు వేస్తున్నారని, దానివలన క్వాలిటీ తగ్గే అవకాశం ఉందని అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఆర్టీసీ కాలనీ ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు మరో ఈఎల్ఎస్ఆర్ అవసరం ఉందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. రానున్న రోజుల్లో అమృత్ 2 పథకం కింద గుంటూరు ప్రజలకు మంచినీరు అందిస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐటీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు, జెడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టీనా, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజీలా, 10వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మీరావలి, ఈరంటి వరప్రసాద్, ఎర్రగోపు నాగేశ్వరరావు, కసుకుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అప్పట్లో కట్టినప్పుడు పైన రూఫ్ని ఏదో జస్ట్ రూఫ్ లాగా ఆలోచించి చేశారు. లోపల ప్లాస్టింగ్ చేయకపోవటం, తర్వాత థిక్నెస్ ఆఫ్ ది రూఫ్ తక్కువగా ఉండటం వల్ల అన్ని ట్యాంకులకి రూఫులు లేచిపోయినాయి. మిగిలిన స్ట్రక్చరల్గా ఫౌండేషన్ బాగానే ఉన్నాయి, కానీ మెజారిటీ వాటిలో దీని విషయంలో వస్తే స్ట్రక్చరల్ ఫౌండేషన్ కూడా ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు న్యూ డిజైన్లో ఇంతకుముందు 10 mm థిక్నెస్ ఉండేదని చెప్పారు. ఇప్పుడు 15 mm అంటున్నారు. ఎంత 15 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ అంటే 50% థిక్నెస్ పెంచడం. అదేవిధంగా రూఫ్లో ఇన్సైడ్ కూడా ప్లాస్టింగ్ చేసి ఎపాక్సీ పెయింటింగ్ వేసి ఫ్యూచర్లో ఈ క్లోరిన్ ఎక్స్పోజర్ వల్ల కానీ ఇంకో దాని వల్ల ఐరన్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఆ రూఫ్లు పాడవకుండా ఉంటే వీటికి ఒక లాంజివిటీ ఉంటుంది. అదొకటి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి 9 ఈఎల్ఎస్ఆర్లో బీఆర్ స్టేడియం అతి ముఖ్యమైనటువంటి ఈఎల్ఎస్ఆర్. దాదాపు దశాబ్ద కాలం నుండి దాని పైకప్పు పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితులు. అనేక సార్లు రేట్ పేయర్స్ అసోసియేషన్ కానీ లేకపోతే అనేక మంది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కార్పొరేషన్ అధికారులకు అలాగే ఆనాటి మేయర్ని కూడా నిలదీసినటువంటి పరిస్థితులు ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 1 సంవత్సర కాలంలోనే సెంట్రల్ ఈఎన్సీ పర్మిషన్స్ తీసుకొని ఈ రిజర్వాయర్ని పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సుమారుగా 4,60,00,000 రూపాయలతో ఈ ఎలివేటెడ్ వాటర్ స్టోరేజ్ లెవెల్ ట్యాంక్ ఈఎస్ఎల్ఆర్ శంకుస్థాపనకి గౌరవ కేంద్ర మంత్రి వారి చేతుల మీద జరిగింది. ఇది కూడా 1 year లోపు 10 year లోపు కంప్లీట్ చేస్తాం. తప్పకుండా రానున్న కాలంలో సెంట్రల్ నుంచి కేంద్ర మంత్రి వర్యులతో తోడ్పాటుతో 360 కోట్లతో అమృత్ 2.5 పథకం గుంటూరు మొత్తానికి కూడా వాటర్ స్కీమ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, టెండర్ స్టేజ్లో ఉంది. పబ్లిక్ హెల్త్ టెండర్ సిస్టమ్ దాంట్లో ఉన్నారు. తప్పకుండా ఒక నాణ్యమైన స్థితిలో రానున్న కాలంలో ఇప్పుడు చూసాం కదా, ఇవన్నీ కూడా బేటలు ఇచ్చిపోయినాయి. ఇట్లా కాకుండా స్టాండర్డ్గా మినిమం 50 years దీని లైఫ్ ఉండేటట్టుగా కూడా ఒక ప్రణాళిక రూపొందించి దాన్ని స్ట్రెంథెన్ చేయించి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిపై దృష్టి పెట్టిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 28వ డివిజన్లో అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే గళ్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ భూమి పూజ చేశారు. సుమారు ₹1 కోటి వ్యయంతో ఈ హెల్త్ సెంటర్ను నిర్మించనున్నట్లు పెమ్మసాని, గళ్లా మాధవి తెలిపారు. స్థానిక అవసరాలను గుర్తించి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు వివరించారు. ఆల్రెడీ 8 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. కొత్తది 9th తీసుకొస్తే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇమీడియట్గా హెల్త్ దొరుకుతుంది. అదేవిధంగా ఇవి స్ట్రెంగ్తెన్ అయితే గుంటూరు మెడికల్ జనరల్ హాస్పిటల్ మీద కూడా భారం తగ్గుతుంది. కాబట్టి దీన్ని
తీసుకొని కంప్లీట్గా అంతా వారే A to Z ఇదంతా చేసినందుకు ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇందులో మా పాత్ర ఏమీ లేదు పార్లమెంట్ మెంబర్గా, కేవలం మోరల్ సపోర్ట్ చేయడం తప్పించి. కాబట్టి ఈ క్రెడిట్ అంతా వాళ్ళిద్దరికే వెళ్తుంది. సో ఇది కూడా డెఫినెట్గా 1 crore తోటి ఈరోజు చేస్తూ ఉన్నారు. చేసిన ఇది ఒక 1 yearలోనే కంప్లీట్ అయిపోతుంది. మరి ఏప్రిల్లో ఈ యొక్క ప్రతిపాదనని మేము వారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఎంతో సహృదయంతో మంత్రివర్యుల దాకా తీసుకెళ్లడం, మరి అది మన PM యోజన కింద ఈరోజు మనకి 15th ఫైనాన్స్ కమిషన్ కింద ₹1 కోటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ NGO కాలనీలో ఉన్న UPHC మరమ్మతుల నిమిత్తం దీన్ని గ్రాంట్గా మనకి అందజేయడం, ఈరోజు దాన్ని ఇటు పగలకొట్టి కొత్తగా కట్టాలన్నా లేదా మరమ్మతులు చేయాలన్నా లేదా ఇక్కడ ఒక స్థలం తీసుకొని కొత్తగా మనం నిర్మించుకోవాలన్నా ఒకటే అమౌంట్ అవుతున్న క్రమంలో మరి NGO కాలనీలో ఆ పక్కన పాతదాని పక్కనే కొత్తగా మంచిగా ఉన్న ఒక ఏరియాలో దాదాపుగా ఎకరం పాటు ఉన్న ఒక స్థలాన్ని చూసి అక్కడ ఈ UPHCని ప్రారంభించుకోవడం జరిగింది. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతినగర్, తుఫాన్ నగర్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానితులు, గంజాయి కేసుల్లో పాత నేరస్తులు, రౌడీ షీటర్ల ఇళ్లను తనిఖీ చేశారు. అలాగే సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను సీజ్ చేశారు. అడిషనల్ ఎస్పీ రామ్మూర్తి తనిఖీలను పర్యవేక్షించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ నెంబర్ అసలు అది కనపడినట్టుగా ఉంది. అది ఎంత ఉంది ఇక్కడ? 992. మళ్ళీ చిన్న పని పెట్టుకోండి. మీ అందరి మీద రౌడీ షీట్లు ఉన్నాయి, మీ అందరికి ఆ విషయం తెలుసు. ఖచ్చితంగా ప్రతి వారం పోలీస్ స్టేషన్కి కౌన్సిలింగ్కి రావాలా. చిన్న పెట్టి గొడవల్లో కానీ, ఎక్స్టార్షన్లో కానీ, ఏదన్నా వేరే ఇతరత్ర గొడవల్లో, ఇతరత్ర నేరాల్లో కనుక ఇన్వాల్వ్ అయినారంటే మీ మీద ఇంకా గట్టి యాక్షన్ ఉంటుంది. ప్రమాణం చేయుచున్నాను, నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. ముస్లింల అభివృద్ధి కోసం కేటాయించిన వక్ఫ్ భూములను పారిశ్రామిక కారిడార్ పేరుతో కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టవద్దని సిపిఎం డిమాండ్ చేసింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో నేతాజీ రామారావు మీడియాతో మాట్లాడారు. చినకాకాని పరిధిలో 71 ఎకరాల వక్ఫ్ భూమిని రైతులు సాగు చేసుకుంటూ కౌలు చెల్లిస్తున్నారని, ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ అంటూ ఆ భూమిని సేకరించాలని చూడడం కరెక్ట్ కాదన్నారు. కేంద్రం తెచ్చిన వక్ఫ్ చట్టంలోని మార్పులను ఆసరా చేసుకుని ఈ చర్యలకు పాల్పడడం అన్యాయమని చెప్పారు. ఇప్పుడు కొత్తగా బైపాస్ రోడ్డు వేస్తున్నారు. ఆ బైపాస్ రోడ్డుని ఆనుకొని ఈ భూమి ఉంటుంది, చాలా విలువైనటువంటి భూమి. ఆ భూమిని కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి ఈ చర్యని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వక్ఫ్ అనేటువంటిది ఒక సంస్థ కానీ, ఒక వ్యక్తి కానీ ఒకసారి వక్ఫ్ చేసిన తర్వాత దాన్ని నమ్మటానికి, కొనడానికి వీల్లేదు. అయితే అది ముస్లింల యొక్క అభివృద్ధి కోసమే ఉపయోగించాలా, ముస్లిం సంస్థల అభివృద్ధి కోసమే ఉపయోగించాలా. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. కార్మిక చట్టాలు ఎట్లయితే మార్పులు తీసుకొచ్చిందో, NREGS చట్టంలో ఎట్లయితే మార్పు తీసుకొచ్చిందో, ఆ వక్ఫ్ చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చి వాళ్ళ భూముల మీద కన్నుబడి ఆ భూములను కూడా అవసరమైతే పారిశ్రామిక అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవచ్చు అని చెప్పేసి సవరణ చేసింది. ఆ సవరణను ఆసరా చేసుకొని ఈరోజు ఈ భూములు తీసుకుంటున్నారు. ఇది అనాగరికమైనటువంటి చర్య. ఆ రకంగా భూములు తీసుకోకూడదు అనేటువంటి మేము చెప్తా ఉన్నాం. ఎన్టీఆర్ కళా పరిషత్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరులో జరిగింది. ఎల్వీఆర్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ తెలుగు అధికార భాష సంఘం అధ్యక్షులు విక్రమ్ పూలతో పాటు ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్మన్ తేజస్విని, కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎల్వీఆర్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ తెలుగు అధికార భాష సంఘం అధ్యక్షులు విక్రమ్ పూలతో పాటు ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్మన్ తేజస్విని, కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రముఖులు అన్నారు. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా క్యాలెండర్ను రూపొందించడం అభినందనీయమని చెప్పారు. ఎన్టీఆర్ అనగానే ప్రతి తెలుగువాడి గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి. అటువంటి గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి ప్రతిరోజు కళ్ళకి కనిపించకపోతే ఈ సమాజం గుర్తు పెట్టుకోదు అని గ్రహించి 15 సంవత్సరాలుగా ఇళ్లల్లో కూడా ఉండాలి, గుండెల్లో ఉన్నా కూడా ఈ తరానికి కూడా ఎన్టీ రామారావు గారి ముఖ
చిత్రం గుండెల్లో ఉండిపోవాలని కృషి చేస్తూ క్యాలెండర్ ద్వారా ప్రతి ఇంటికి చేరువ చేస్తున్నందుకు ఎన్టీఆర్ కళా పరిషత్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఎన్టీఆర్ అంటే ఒక యుగ పురుషుడు. ఎన్టీఆర్ అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. ఎన్టీఆర్ అంటే ఒక నటుడు మాత్రమే కాదండి, మన సంస్కృతి పరిరక్షకుడు, మన కళలకు ఒక ప్రేరణ, తెలుగు జాతికి గర్వకారణమైన ఒక స్వరం నందమూరి తారక రామ. 56వ డివిజన్లోని వెంకటాద్రిపేటలోని వయోవృద్ధుల ఆశ్రమంలో నెహ్రూనగర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఎర్రగోపు నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చలికాలం కావటం వలన వృద్ధులకు, అనాథలకు దుప్పట్లు పంచుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, అధ్యక్షులు వేమన దుర్గారావు, సుబ్బారెడ్డి, కటారి మల్లి, శిఖా వాసు, గ్రంథి శ్రీనివాస్, తిరుమల శెట్టి ఆంజనేయులు, ఎం సూర్యనారాయణ, కె సత్యనారాయణ, ఏఎస్టీ సాయి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, మార్కెట్ దగ్గర అన్ని చోట్ల తిరిగి ఒక 150 దుప్పట్లు రాత్రి పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ ఈ ఆశ్రమం పోతుల రాజ్యలక్ష్మి గారు స్థాపించినటువంటి ఈ ఆశ్రమంలో వెంకటాద్రిపేటలో ఉన్నటువంటి ఈ ఆశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇది 56వ డివిజన్ సంబంధించినటువంటి ఇది. మేము అందరం కూడా 56 కానీ 55 డివిజన్లో కానీ అన్నింటిలో ఎప్పుడైతే ఏ అవసరం వచ్చినా సరే మా కార్పొరేటర్ గారు ఆయిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నాం. గతంలో కూడా ఆయన కూడా ఆయిశెట్టి శ్రీనివాస్ గారు మా వాకర్స్ అసోసియేషన్ మెంబర్ అవటం, మేమందరం కూడా కలిసి ఈ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేశాం. రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపైన తిరిగే వారిపై న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామని పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి జరిగిన గొడవలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. 2001లో సుమన్ అనే వ్యక్తికి పార్వతి అనే మహిళతో వివాహమైందన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని అన్నారు. అమ్మాయి అన్న గణేష్ బావ సుమన్ పై దాడి చేశాడని చెప్పాడు. 31 రాత్రి పూర్తిగా నిఘా ఉంటుందని, నగర ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పీపీపీ వల్ల ప్రజలకు కలిగే లాభం ఏంటో చెప్పాలని అన్నారు. అన్నీ ప్రైవేటీకరించుకుంటూ పోతే ఇక సీఎం పదవి ఎందుకని నిలదీశారు. చంద్రబాబు మెప్పు కోసం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మొత్తం కూడా విద్య కానీ వైద్యం కానీ ఈ రెండు కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రభుత్వాల చేతుల్లోనే ఉండాలి, పాలకుల చేతుల్లోనే ఉండాలి తప్పితే అదొక బాధ్యతగా ప్రభుత్వాలు భావించాలి తప్పితే ఆ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతే ప్రజలు సర్వనాశనం అవటం అనేది కూడా ఆ జ్ఞానం లేకపోవటం ఎంత దురదృష్టం ఈ రాష్ట్రానికి. పీపీపీ అంటాడు, లేదా పీపీపీ అంటాడు, P4 అంట. ఈ పీపీపీలో కానీ P4లో కానీ ఈ రాష్ట్రంలో బాగుపడినోడు ఎవడన్నా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే. గుంటూరు బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ఫా హైదరాబాదీ రెస్టారెంట్ మండీని ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, భాష్యం ప్రవీణ్, మేయర్ కోవెలమూడి రవీంద్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ హోటల్ రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన మధువన్ నాగేశ్వరరావు నిజాంలు గుంటూరులో బ్రాంచ్ ఓపెన్ చేయడం సంతోషంగా ఉందన్నారు. గుంటూరు ప్రజలకు నాన్ వెజ్ లో కొత్త రుచులు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, కసుకుర్తి హనుమంతరావు, ఆల్ఫా రెస్టారెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు. కొత్తగా ఆల్ఫా వారి కొత్త బ్రాంచ్తో రాజధాని కళ వచ్చింది. ఎందుకంటే మనందరికి కూడా తెలుసు, దశాబ్దాలుగా హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆల్ఫాలో టీ తాగి అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి గుంటూరు నగరానికి కూడా నూతనంగా మధువన్ నాగేశ్వరరావు గారు, ఆల్ఫా నిజాం గారు కలిసి ఒక చక్కటి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఆల్ఫా పేరుతోటి కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. మిత్రులు నాగేశ్వరరావు గారు, నిజాం గారు ఇద్దరు కలిసి మంచి అనుభవం ఉన్న వ్యక్తులు హోటల్ రంగంలో. ఇప్పుడు నజీర్ గారు చెప్పినట్టు ఆల్ఫా అనేది ఒక బ్రాండ్. దాన్ని మన గుంటూరుకి ఇంట్రడ్యూస్ చేస్తూ హైదరాబాదీ వంటకాలని రుచి చూపించడం కోసం, మన గుంటూరు వాసుల కోసం ఇది పెట్టడం జరిగింది. బ్రాండ్ సక్సెస్ అవ్వాలని, ఫ్యూచర్లో మరిన్ని బ్రాంచీలు పెట్టాలని, మన అమరావతి రాజధానిలో కూడా మరిన్ని బ్రాంచీలు పెట్టే విధంగా ఇది కొనసాగాలని కోరుకుంటూ, ఇక్కడ పుట్టిన మమకారంతో ఇక్కడ ఏదో మంచి హోటల్ పెట్టాలి, ఈ నగరవాసులకు మంచి నేను ఫుడ్ ఇవ్వాలని మంచి ఉద్దేశంతో ఈ స్థలం తీసుకోవడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం మధువన్ రెస్టారెంట్ పక్కన ఓపెన్ చేశాము. ఇవాళ మళ్ళీ మా నిజాం గారు మిత్రులతోటి మేమిద్దరు భాగస్వాములు కలిసి ఇంకా మంచిది చేయాలని, దానికాడికే ఇంకా మంచిది చేయాలని చెప్పేసి ఇది స్థాపించాము. ఇది యాక్చువల్గా చెరువు 8 అడుగులు గుంతుంటే దీన్ని బాగా డెవలప్ చేసి 2 సంవత్సరాల నుంచి కష్టపడి 17వ లక్ష హనుమాన్ చాలీసా కార్యక్రమం గుంటూరులో వైభవంగా జరిగింది. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. త్వరలోనే రాజధాని అమరావతి ప్రాంతంలో కోటి హనుమాన్ చాలీసాను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు జూపిటర్ ప్రసాద్ తెలిపారు. లోక కళ్యాణార్థం ఈ హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేపడుతున్నట్లు వివరించారు. అంతేగాని వాళ్ళతో పాటు పెద్దగా చదవడం పేపర్ మీద తీసుకుపెట్టి ఏమది పొద్దునే తలస్నానం చేయడం సిపిఎం గుంటూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నిన్న గుంటూరు కలెక్టరేట్ వద్ద అనకాపల్లి సిపిఎం జిల్లా నాయకులు కామ్రేడ్ అప్పలరాజు అక్రమ అరెస్టు, పీడీ యాక్ట్ను రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కె నళినీకాంత్, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్ అరుణ, సిఐటియు నగర కన్వీనర్ బి ముత్యాలరావు, కౌలు రైతు సంఘం నాయకులు బైరగాని శ్రీనివాసరావు, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్ మల్లికార్జునరావు, మంచి పుస్తకం నాయకులు కాపు శ్రీనివాస్, రేట్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు సదాశివరావు, జి శంకర్రావు తదితర నాయకులు పాల్గొని ప్రసంగించారు. సాక్షాత్తు లోకేష్ గారు కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజా ఉద్యమాలపై గత ప్రభుత్వం చేసినట్టుగా మేము ఎలాంటి నిర్బంధాలు ప్రయోగించము అని చెప్పి సారీ కామ్రేడ్స్ అని చెప్పి ఆ రోజు ట్వీట్ చేశాడు. కానీ ఈరోజు భిన్నంగా ఈరోజు పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 100 ద్వారా ప్రజల మీద ఉక్కుపాదం మోపితే ఈ ప్రభుత్వం అదే జీవోని అమలు చేస్తూ అక్రమ నిర్బంధాల ద్వారా, అక్రమ అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని పైకంపితం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజా ఉద్యమాలని అరెస్టుల ద్వారా కానీ, నిర్బంధాల ద్వారా కానీ ఆపలేమని చెప్పి చరిత్ర అనేకసార్లు నిరూపించింది, భవిష్యత్తులో కూడా నిరూపిస్తుంది. అందుకని ఈ అక్రమ నిర్బంధాలని, అరెస్టులని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కోబాల్టిపేట మసీదు సెంటర్లో వాసన్ ఐకేర్ ఉచిత ఐ క్యాంపును నిర్వహించింది. స్థానికులు ఈ క్యాంపులో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. వాసన్ ఐకేర్ హాస్పిటల్ తమ ప్రాంతంలో 2వసారి మెడికల్ క్యాంప్ నిర్వహించడంపై ముస్లిం మత పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. వాసన్ ఐకేర్ కంటి ఆసుపత్రి వారు
కోవాలపేట 34వ వార్డు కోవాలపేట మసీదు దగ్గర ఉచిత ఐ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులో ప్రస్తుతం 90 మంది కంటి పరీక్ష చేయించుకున్నారు. దాంతోపాటు బీపీ షుగర్ అనేది టెస్ట్ కూడా ఉచితంగా చేస్తున్నారండి. ఇది మా కోవాలపేటలో ఐకేర్ వాసన్ ఐకేర్ వారు 2వసారి క్యాంపు నిర్వహిస్తున్నారు. వీరు చాలా సర్వీస్ చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. పేద మహిళా పురుషులకు పెద్దలకు అందరికీ ఈ సౌకర్యం చాలా అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు 99 వరకు ఓపీ చూసాము. దాంట్లో దగ్గర 25 పైనే శుక్లం ఆపరేషన్కి పెట్టాము. కాకపోతే మా దాంట్లో ఈహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డులు అన్ని ఇన్సూరెన్స్ ఉన్నాయి సార్. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు పూర్తి చేసుకుని 141వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజీవ్ గాంధీ భవన్లో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు, యువతకు మిఠాయిలు పంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ కోఆర్డినేటర్ మరియు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు కరీం, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు మదన్, గౌతమ్, బషీర్, నాగూర్, ఖాజా, మేఘనాథ్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారికి, జవహర్లాల్ నెహ్రూ గారికి, పాత్రార్థి సమీపంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహాలకు, చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి ఈరోజు కేక్ కటింగ్ నిర్వహించి ఇటు ఈ సమీపంలో ఉన్నటువంటి ప్రజలకు మిఠాయిలు పంచేటటువంటి కార్యక్రమం గుంటూరు జిల్లా ఎన్ఎస్ఐ పక్షాన చేయడం జరిగింది. అదేవిధంగా 140 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, అనేకమైనటువంటి పోరాటాలు, ఈ భారతదేశ స్వాతంత్రం రావడానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర సమరయోధులు, ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారి పాత్ర ఎంతో పోషించి ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉంది. ఈ భారతదేశానికి ఒక రూపు దిద్దినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే జవహర్లాల్ నెహ్రూ గారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వకుంటే నిరుద్యోగ యువతకు ఆత్మహత్యలే శరణ్యమని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, కొత్తపేట భగత్ సింగ్ సర్కిల్లో ఉద్యోగాలు ఇవ్వకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ యువత మెడకు ఉరితాళ్లు బిగించుకుని భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల హామీలు గాలికొదిలి పదవుల పంపకాల్లో కూటమి ప్రభుత్వం మునిగిపోయిందని, ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టుకోవాలని, నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలని, జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకపోతే నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, నిరసనలు, ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు చినబోతుల శ్రీను, నాయకులు అరుణ్, కాసింవలి, కాదర్వలి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను meekosom.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా గుంటూరు జిల్లా నూతన అధ్యక్షులుగా కొత్తమాస్ సునీల్ కుమార్ నియామకమయ్యారు. నేషనల్ ప్రెసిడెంట్ కటకం శ్రీనివాస్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ మేరకు కటకం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియాను ఐక్యరాజ్య సమితి ఆమోదించిందని తెలిపారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే బాధితుల పక్షాన ఈ సంస్థ న్యాయ పోరాటం చేస్తుందని చెప్పారు. సోషల్ సర్వీస్ చేస్తూనే ప్రజలకు ఏ రకంగా అన్యాయం జరిగినా తమ సంస్థ వారికి అండగా ఉంటుందని వెల్లడించారు. కొత్తమాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా గుంటూరులో బలంగా పనిచేస్తుందని వివరించారు. 1993లో
మన ఇండియాలో హ్యూమన్ రైట్స్ అనేది స్థాపించబడింది. అయితే దీనికి మానవ హక్కులకు సంబంధించిన ఉల్లంఘన సంబంధించిన ప్రతి ఇష్యూలా మనం టేకప్ చేసుకుని ప్రతి ఒక్క సమస్య మీద పోరాడుతూ ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, మరియు మేము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కానీ ఎప్పుడైనా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము సోషల్ సర్వీస్ చేయడానికి ఉన్నాము. మేము సోషల్ సర్వీస్ చేసుకుంటూ ప్రజలకు ఏ రకమైన అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం మీద పోరాడతాము. మేము ఈరోజు ఇదే విధంగా మన సునీల్ గారిని ఈ గుంటూరు ప్రెసిడెంట్గా నియామక పత్రము ఐడి కార్డు అందజేయడం జరిగింది. ఇక్కడ టీం చేసుకుంటూ వారు కూడా సోషల్ సర్వీసు చేయాలని ఉద్దేశం కొద్దీ ఆయనను అపాయింట్ చేయడం జరిగింది. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా శాఖ సమావేశం గుంటూరులో జరిగింది. రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, కిరణ్ కుమార్, సంగీతరావు, ఫణి, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయాలని సూచించారు. అదేవిధంగా ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడలో జేఏసీ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆవిర్భావ సభలో ఉద్యోగుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని వారు వెల్లడించారు. డిపార్ట్మెంట్ సంఘాల కలయిక, ఇది వ్యక్తుల కలయిక కాదు. పర్సన్స్ ని ఈ సంఘాలలో జేఏసీలో నాయకత్వంలో ఉండరు. అందరం ఏ సంఘానికి ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు లేదా ప్రధాన కార్యదర్శి కలిసి ఉంటారు. ఆ సంఘం మొత్తం ఉంటుంది. అదే ఏపీ జేఏసీ అమరావతిలో ప్రత్యేకత. సో డిపార్ట్మెంట్ సంఘాలు కాపాడుకోవటానికి, ఆ సంఘాలని బలోపేతం చేయడానికి, తద్వారా ఆ డిపార్ట్మెంట్ సంఘంలో ఉన్నటువంటి అన్ని క్యాడర్ వాళ్ళకి న్యాయం సమన్యాయం జరగాలి అనే ఉద్దేశంతోనే ఆనాడు ఏర్పాటు చేశాం. 2017 ఫిబ్రవరి 5న ఇప్పటి వరకు కూడా ఏపీ జేఏసీ అమరావతి పక్షాన అనేక అంశాలని, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని సాధించుకున్నటువంటి చరిత్ర ఏపీ జేఏసీ అమరావతికి. స్థానిక బ్రాడీపేటలోని 5వ లైన్ 17వ అడ్డ రోడ్డులో గల శ్రీ బడబానెల ప్రతాప వీరాంజనేయ స్వామి వారి ఆలయం నందు కొలువై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి 34వ మహామండల పూజా మహోత్సవం జరిగింది. శనివారం ఉదయం నగర సంకీర్తన, స్వామివారికి అభిషేకం, మధ్యాహ్నం చద్ది, సాయంత్రం స్వామివారి రథోత్సవం, రాత్రి అరటి మండపంతో పడిపూజ నిర్వహించినట్లు శ్రీ అయ్యప్ప సేవా సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో గురుస్వామి సోమయాజీ గారు, కమిటీ సభ్యులు శ్రీకృష్ణమూర్తి, భవన్ నారాయణ, సతీష్ మరియు అర్చకులు శంకర్, శ్రీ బడబానెల ప్రతాప వీరాంజనేయ స్వామి ఆలయ ప్రెసిడెంట్ పన్నాల విశ్వనాథం మరియు అయ్యప్పలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పర్చూరి సంజీవరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను గుంటూరు టౌన్ అపార్ట్మెంట్ వాచ్మెన్ సంఘం అధ్యక్షులు దుర్గారావు, రంగయ్య, బాజీ, శంకర్ తదితరులు ఘనంగా సత్కరించి అభినందించారు. పర్చూరి సంజీవరావు గారికి మేము శుభాకాంక్షలు తెలియడానికి వచ్చాం. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శిగా వారికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం పదవిని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము సంజీవరావు గారికి శుభాకాంక్షలు తెలియడానికి వచ్చాము. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా పర్చూరి సంజీవరావు గారు మరింత ఉన్నతమైనటువంటి పదవులను తెలుగుదేశం పార్టీలో వారు అలంకరించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.